ప్రస్తుతం అంబాజీపేట ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూస్తున్నాం. ధాన్యం చేతికొచ్చేసరికి కొనే నాతుడు కనిపించడు. 1000 రూపాయలకు 1100 రూపాయలకు బస్తా కొనే తెగ అమ్ముకోవాల్సిన పరిస్థితి నా కళ్ళతో చూసా. నిరుపేదల కష్టాన్ని చూసా, వాళ్ళు పడుతున్న బాధలను చూసా, ఆ ఆవేదనను చూసా. పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలను చూసా. తల్లిదండ్రులకు కష్టంగా కాకూడదని, తల్లిదండ్రుల కష్టం రాకూడదని, వాళ్ళ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ పిల్లలను చూసా, ఆ పిల్లల కుటుంబాన్ని చూసా. ఈ పాదయాత్రలో 108 అన్న నెంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి ఆ పేదవాడికి అండగా నిలవాల్సిన అంబులెన్సు రాని పరిస్థితిని కూడా చూసా. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటా ఉన్న ఆ పరిస్థితిని కూడా చూసా. దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ, కుర్చీకి పరిమితమై పెరాలసిస్ రోగాలు వచ్చి రోడ్డు మీదనే కుర్చీ మీదనే కూర్చొని వాళ్ళను పట్టించుకొని పరిస్థితులలో వాళ్ళు పడతా ఉన్న బాధలను చూసా. ఈ పాదయాత్రలో మద్యం అమ్మకాలను చూసా. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, ప్రతి గ్రామంలోనూ 3 షాపులు 4 షాపులు కనిపిస్తా ఉన్న పరిస్థితిని చూసా. చిల్లర దుకాణాలలో మందమ్ముతా ఉన్న పరిస్థితిని చూసా. ఆ తాగుడు వల్ల కుటుంబాలు చిన్న భిన్నమై ఆ అక్క చెల్లెమ్మలు పడుతున్న కష్టాలను చూసా. ఈ పాదయాత్రలో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు రాక గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. 2,30,000 పైసలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదిగో నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో ఉద్యోగాలు వస్తాయేమో అని ఆశతో ఎదురు చూస్తా ఉన్న పిల్లలను చూసా. ఆ నోటిఫికేషన్ రాక వస్తలను చూసా. చదువుకొని ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్న పరిస్థితులను చూసా. చివరకు వేరే రాష్ట్రాలే కాదు, ఏకంగా వేరే దేశాలకే పోతా ఉన్న పరిస్థితిని కూడా చూసా. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూసా. పక్కనే గోదావరి కనిపిస్తుంది, కానీ త్రాగడానికి నీళ్లు కూడా లేని గ్రామాలను చూసా. చాలా పిల్లల్ని చదివించడం కోసం అక్క చెల్లెమ్మలు కూలీలుగా మారిన పరిస్థితిని చూసా. వాళ్ళు కూలీకి పోతే తప్పనిచ్చి పిల్లలను చదివించలేని పరిస్థితిని కూడా నా కళ్ళతో చూసా. మీ ప్రతి కష్టాన్ని చూసా, మీ ప్రతి నష్టాన్ని చూసా. స్పందించాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం స్పందించిన తీరును చూసా. అందుకే నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. నేను చూసా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా.
ఇదే జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను చూశా. ముఖ్యమంత్రి కాక మునుపు, ఎన్నికల మునుపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మేనిఫెస్టో అని చెప్పి దానికి ఇంగ్లీష్లో పేరు పెట్టడం, ఆ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసి మరీ మోసం చేసిన పరిస్థితులను కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన మోసాలను చూసాం. చివరికి పెద్ద మనిషికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు అన్న సంగతులు చెప్పడానికి ఈ జిల్లాకే తాను ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన కొన్ని హామీలను నేను చదువుతాను, అవి జరిగాయా లేదా అని చెప్పి మీరే చెప్పండి. ఇదే కాకినాడ, రాజమండ్రి నన్ను స్మార్ట్ సిటీలుగా చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటలు జరిగాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. చివరకు కాకినాడకు స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. పెట్రోలియం యూనివర్సిటీ అన్నాడు, పెట్రోలియం కారిడార్ అన్నారు, కాకినాడలో ఎల్ఎన్జి టెర్మినల్ అన్నాడు, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నాడు, కొత్తగా ఇంకొక పోర్ట్ అన్నాడు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అన్నాడు. ఎక్కడన్నా మీకు కనిపించాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రి హోదాలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు ఇటువంటి మాటలకు కూడా దిక్కులేరు. తెలుగు విశ్వవిద్యాలయం కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమట. ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. నా జెండాను పూర్తిగా దింపాలన్నా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. ఫుడ్ పార్కు, ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, ఇలా కథలన్నీ వింటూ పోతే చాలా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ గొప్ప గొప్ప సినిమాలు చూపించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన హామీలకు కూడా దిక్కు దివానం లేదు అనంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈయన గారి చిత్తశుద్ధి ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రేపొద్దున ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు కాబట్టి, అబద్ధాలు చెప్పాడు కాబట్టి, అన్యాయాలు చేశాడు కాబట్టి ఈ పెద్ద మనిషి రేపొద్దున ఎన్నికల్లో చేయని కుట్ర ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. ఇదే పెద్ద మనిషి చేయని అవినీతిలో నుంచి ఆ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మూటలు డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు ఆ డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనూ పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ గ్రామాలలో మీరంతా కూడా ప్రతి అక్కకు చెప్పండి, మీ గ్రామాలలో మీరు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి,